హలో గాయ్స్, మేము శిల్పారామం వచ్చినాం. ఇది ఎక్కడో లేదు, మన జూబ్లీ హిల్స్లోనే ఉన్నది. మీరు మీ ఫ్రెండ్స్తోని, మీ ఫ్యామిలీతోని, పిల్లలతో చాలా అసలు ఎంజాయ్ చేయొచ్చు. మనం శిల్పారామంలోనికి వెళ్ళి మొత్తం చూద్దాం రండి. మా ఫ్రెండ్స్ ముగ్గురు నడుస్తున్నారు కదా, ఒకళ్ళ పేరు రేణుక, ఒకళ్ళ పేరు సోని, ఒకళ్ళ పేరు స్వప్న. మిడిల్లో ఉంది సోని, లెఫ్ట్ సైడ్లో ఉంది రేణుక, రైట్ సైడ్లో స్వప్న. ఇప్పుడు ఇక్కడ మనం కుందేళ్ళు చూడడానికి వెళ్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎంత కుందేళ్ళు అసలు ఎంత క్యూట్గా ఉన్నాయో. ఒక్కొక్కటి చూస్తే దగ్గరికి తీసుకొని ముద్దులాడదామన్నంత క్యూట్గా ఉన్నాయి అవి. మేము చూసి చాలా ఎంజాయ్ చేసినాం ఫ్రెండ్స్. ఇక్కడ చెట్లు అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ చిన్న పిల్లలకు ఉయ్యాలలు అవన్నీ ఊగడం ఉన్నాయి. నేను నా ఫ్రెండ్స్ ఉయ్యాలలు కూడా ఊగుతున్నాం. చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు కూడా మీ పిల్లల్ని తెచ్చుకొని ఇట్లా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్. పిల్లలకి అలా ఆశ ఉంటుంది కదా, చిన్నపిల్లలకి గేమ్స్ ఆడుకోవాలి అని. చిన్నపిల్లలకి మొత్తం అందరికీ ఆడుకోవాల్సిన అన్నీ ఉన్నాయి అక్కడ. మీరు వెంటనే మీ ఫ్యామిలీని తీసుకొచ్చి అక్కడ మంచిగా వాళ్ళకి ఎంజాయ్మెంట్ అనేది ఉంటుంది పిల్లలకి. ఇటు సైడ్ వస్తే అవన్నీ బాతులు అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగుంటుంది. మనం చూడ్డానికి కూడా అసలు ఆ శిల్పారామం వదిలేసి వద్దామని అసలు అనిపించదు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగున్నాయి. మీరు కూడా రండి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చి మొత్తం పార్కు, ఇటు కృష్ణుడి, ఇంకా ఇటు సైడ్ మొత్తం కృష్ణుడియే ఉంటాయి ఫ్రెండ్స్. ఇప్పుడు అందరికీ ఇష్టమైంది ఏంటి, కృష్ణుడే కదా ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగున్నాయి. మా ఫ్రెండ్స్ మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. వాళ్ళ ముఖంలో చిరునవ్వు తప్ప అసలు ఏం లేదు. చాలా అంటే చాలా బాగున్నాయి అసలు. మా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, చూడు చూడు అంటున్నారు. నేనేమో వీడియో తీస్తున్నాను, హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇక్కడ వచ్చేసి గోపికలు నీళ్ళు స్నానం చేస్తుంటే కృష్ణుడు అక్కడ చెట్టు మీద నుంచి చూస్తున్నాడు. గోపికల్ని బట్టలు అడుగుతున్నారు. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. అసలు కృష్ణుడు ఎంత క్యూట్గా చెట్టు మీద ఉన్నాడు చూడండి. అసలు చాలా బాగుంది. నేనైతే ఎంజాయ్ బాగా చేశాను. ఇటు వచ్చి మొత్తం పార్కు ఏరియా బాగుంది, ఫ్లవర్స్. ఇక్కడ ఇద్దరు కృష్ణుడు రాధా ఎంత క్యూట్గా ఉన్నారు అసలు. చుట్టూ డెకరేషన్ కూడా చాలా బాగుంది. మా ఫ్రెండ్స్ అయితే ఒక్క చోట ఉండట్లేదు, తిరుగుతూనే ఉన్నారు అన్ని పార్కు. మేము పార్కు మొత్తం చూసినాం ఫ్రెండ్స్. ఇక్కడ శ్రీకృష్ణుడు అసలు ఎంత క్యూట్గా ఉన్నారు. ఈ శిల్పాలు బాగా గీశారు ఎవరో కానీ. వాటిని చూసి కూడా చాలా అసలు ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ వచ్చి ఆ కృష్ణుడు రాధా చాలా క్యూట్గా ఉన్నారు ఆ మెట్ల మీద. ఇక్కడ చాలామంది వస్తారు ఫ్రెండ్స్ అసలు. ఇంకా బాలకృష్ణుడు శిల్పం బాగా గీశారు అసలు. చాలా అంటే చెప్పలేము అసలు మనం. ఇంత శిల్పారామం చాలా అసలు బాగుంది. శ్రీకృష్ణుడి జననం ఇక్కడ వచ్చేసి ఇంకా చీకటి పడిపోయింది. మేము ఇక్కడ వచ్చి లోపల ఇక్కడ మా ఫ్రెండ్స్ వెయిట్ చేస్తున్నారు. వాటర్ ఫాల్స్ వదిలారు. కరెక్ట్ 4:54కి వాటర్ ఫాల్స్ వచ్చినాయి. అప్పటిలోపు మేము అక్కడే ఉన్నాం. మేము చాలా ఎంజాయ్ చేసినాం. ఇంత ఎంజాయ్ మేము ఎప్పుడు చేయలేదు. శిల్పారామంలో ఉన్న ఎంజాయ్మెంట్ చాలా బాగుంది. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు శిల్పారామం ఇంత బాగుంటుందా అని. మీరు కూడా ఒక్కసారి వెళ్ళి చూడండి, చాలా బాగుంది శిల్పారామం. శిల్పారామం అంటే నేను ఏదో శిల్పాలు గీసి మొత్తం ఉంటాయని అనుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ తినడానికి మొత్తం అన్ని పాప్కార్న్స్, ఐస్ క్రీమ్స్ అన్నీ ఉన్నాయి మనకి. ఆ పార్క్ మొత్తం తిరిగి అలసిపోయినప్పుడు మనకు రెస్ట్ తీసుకోవడానికి, కూర్చోవడానికి. నేనైతే పాప్కార్న్స్ తీసుకున్నా, ఐస్ క్రీమ్ తీసుకున్నా. మేము నలుగురం అసలు అవి కూడా తినుకుంటా ఎంజాయ్ చేసినాం. ఇక్కడ ఎడ్ల బండ్లు కూడా వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్, క్యూట్గా ఉన్నాయో. చాలా బాగా ఉంది. మేము నడుచుకుంటా తినుకుంటా అన్ని పార్కు మొత్తం చూసినాం. ఇప్పుడు మేము ఇటు ఈ సైడ్ మొత్తం బంజారాస్ అని పిక్చర్స్ ఉంటాయి, అవి చూపిస్తాను. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు అయితే మస్తు తిరుగుతున్నారు ఫ్రెండ్స్. అసలు చాలా బాగా ఎంజాయ్ చేసిండు వీళ్ళు తినుకుంటా పందిళ్ళక్క.
ఈ ఈ బొమ్మలు అసలు చాలా బాగున్నాయి. అవి పని చేసుకుంటా నేనైతే అసలు బొమ్మలని అనుకోలేదు ఫ్రెండ్స్. అవి నిజంగా మనుషులని అనుకున్నా నేను. కుమ్మరి పని చేసే విధానం ఇవి 100 రోజుల పని అని ఉంటుంది కదా, ఆ పని చేసే బొమ్మలు కూడా పెట్టారు. అసలు అవి బొమ్మలక ఏ యాంగిల్లో నాకైతే కనిపించట్లేదు. అసలు నిజంగా మనుషులకే కనిపిస్తున్నారు. దూరం నుంచి చూస్తుంటే అక్కడేదో మనుషులు కూర్చున్నట్టు పని చేసుకుంటున్నట్టు ఉన్నారు. ఇలా అయితే వడ్రంగ పని అని చేస్తున్నారు. ఇక్కడ భలే ఐరన్ చేస్తున్నారు బట్టలు. ఆమె అయితే భలే అటు చూడండి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది. ఎంత మంచిగా ఉన్నారో వాళ్ళు. ఏదో రియల్గా మనిషి ఉన్నట్టే ఉంది. వంట చేస్తున్నారు కొందరు, ఏదో ముగ్గులు పెట్టినట్టు. అన్ని పిక్చర్లు బాగున్నాయి. ఇక్కడ భలే పేన్లు దూతుంది అమ్మగారు. ఇక్కడ మా బంజారాలో తీజ్ పండగ అని ఉంటుంది, అది కూడా చేస్తున్నారు ఇక్కడ. నేతవారి ఇల్లు ఇది మొత్తం. ఇక్కడ బాగుంది అసలు. నేనైతే చూసి షాక్ అయినా. మైండ్ బ్లోయింగ్. చాలా బాగా ఉంది అసలు. నేనైతే మస్తు హ్యాపీగా ఫీల్ అయినా. చూడండి ఇక్కడ మొత్తం వచ్చేసి వీళ్ళు జాతకాలు చెప్తున్నారు. అంతే బాగుంది. నేనైతే ఇక్కడ కొందరు జాతకాలు చెప్తుంటే వాళ్ళు నుంచొని చూస్తున్నారు. ఇటు సైడ్ వచ్చి కూరగాయలు అమ్ముతున్నారు. వీళ్ళు చూడండి ఫ్రెండ్స్, ఎవరు కూరగాయలు తీసుకోవట్లేదని అలిసింది ఆమె. గ్రామంలో మంచి గ్రామం అసలు ఇది. బొమ్మలు అసలు ఏమంటారు, ఇంకా అసలు ఏం చెప్పాలో కూడా నాకు అర్థమవుతలేదు బ్రదర్స్ సిస్టర్స్. చాలా బాగుంది. మా ఫ్రెండ్స్ అయితే మస్తు ఎంజాయ్ చేసిండ్రు. ఇది సంక్రాంతి పండగ చేస్తారు కదా, ఇంటింటికి వచ్చి పువ్వు అని మోకుంటా. బాగుంది ఇది. ఇది లోన గిరిజన జీవన శైలి అని. లోనికి పోయి చూద్దాం రండి. చూడండి ఇక్కడ కూడా ఒక మనిషి కూర్చున్నట్టే ఉన్నది. అసలు ఎంత బాగుందో. చాలా జనాలు, నుంచోడానికి ప్లేస్ లేదు, ఏం లేదు. ఇరుక్కొని పురుక్కొని మొత్తం అందరినీ తోసుకుంటా దూసుకుంటా చూసినాం. చాలా బాగుంది. ఇలా ఇది ఇల్లు అన్నమాట. ఆ ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమందిని చూపిస్తున్నా. చూడండి ఇక్కడ బాణం తయారు చేస్తుండు. ఇక్కడ ఇప్పుడు ఇది మంచాలు ఉంటాయి కదా, మంచాలకి అల్లే అవి కూడా. ఇక్కడ భలే ముచ్చట్లు వేస్తున్నారు వాళ్ళిద్దరు పక్కన. వాటిని చూసుకుంటా ఏం మాట్లాడాలో అర్థం కాక జనాలందరూ షాక్ అవుతున్నారు. ఇదైతే చాలా బాగుంది. మధ్యలో శివుడు పార్వతి కూర్చున్నారు. శివుడు ముగ్గేస్తుంది. వీళ్ళేమో ఇక్కడ ఏం చేస్తున్నారంటే సంథింగ్. ఈ బొమ్మలు చాలా బాగున్నాయి అసలు. అందులో మనం తలబెట్టి చూస్తుంటే ఆ పిక్చర్ మనమే మనకు తయారు చేసినట్టే ఉన్నాయి. చాలా అంటే చాలా బాగుంది. ఇది మా బంజారాల సాంప్రదాయం అన్నమాట. మా బంజారాలో అలా బట్టలు వేసుకుంటారు ముసలోళ్ళు. ఇక్కడ పిండి రుబ్బుతున్నారు, ఇక్కడ బియ్యం. ఎంత క్యూట్గా ఉందో. ఇక్కడ చూడండి అన్న చెల్లెళ్ళు ఎంత మంచి ముద్దుగా ఉన్నారో అసలు. వాళ్ళు మంచం మీద కూర్చొని ఆటలు ఆడుకుంటా పాటలు పాడుకుంటా. ఇక్కడ వ్యవసాయానికి వెళ్తారు కదా, అలా ఉంది. ఇవి కూడా చాలా బాగున్నాయి. నేనైతే ఎంత క్యూట్గా ఉన్నాను అసలు. మీరు కూడా వెళ్ళి అలా దిగొచ్చు ఫ్రెండ్స్. మీ పిల్లలకి, మీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరికీ అలా చూపించవచ్చు. వెళ్ళండి గాయస్, మిస్ అవ్వద్దు. చాలా బాగుంది శిల్పారామం అని. మీరు ఈవినింగ్ టైం వెళ్ళండి, మార్నింగ్ అయితే వద్దు. ఈవినింగ్ చాలా బాగుంటుంది. 4కి వెళ్ళండి. ఇక్కడ మీకు అన్ని ఇంట్లో పెట్టుకునే సామాన్స్ అన్నీ దొరుకుతాయి. ఇక్కడ ప్లేట్లు, ఇంట్లో షోయింగ్కి పెట్టుకోవాల్సిన అన్నీ. అటు సైడ్ ఎంత జనాలు ఉన్నారో, చాలామంది జనాలు ఉన్నారు. శిల్పారామం అంటే ఏదో చిన్న శిల్పారామం అనుకోవద్దు ఫ్రెండ్స్. చాలా పెద్దది, అంటే చాలా పెద్దగా ఉంది. ఇటు సైడ్ ఇప్పుడు మనం వెళ్తున్న సైడ్ చూస్తే అక్కడేమో నాట్యం చేస్తారు. మా ఫ్రెండ్స్ చూడండి ఎంత తొందర నడుస్తున్నారో, నాట్యం ఎక్కడ మిస్ అవుతున్నారో అని. ఇక్కడ చూడండి నాట్యం చేస్తున్నారు. ఎంత క్యూట్గా ఉన్నారో వాళ్ళైతే. వాళ్ళు ఎప్పుడెప్పుడు నేర్చుకున్నారో ఏమో.
చాలా బాగుంది. ఒకళ్ళిద్దరు కాదు, జనాలు చాలామంది ఉన్నారు. బాగా చేస్తున్నారు డ్యాన్స్. అసలు వాళ్ళని చూస్తుంటే అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. మేము రాలేక వచ్చేసినాం హాస్టల్ అని. జనాలు మాత్రం అసలు మిస్ అవ్వకుండా చూస్తున్నారు. మీరు కూడా వచ్చి చూడొచ్చు, మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్. మధ్యలో శివుడు పార్వతి డ్యాన్స్ చేస్తుంటే ఇంకా అసలు వాళ్ళ గెటప్ చూస్తే చాలా బాగుంది. మీరు కూడా వెళ్ళి చూడొచ్చు. చాలా అంటే చాలా బాగుంది. ఎప్పుడైనా చూసారా ఫ్రెండ్స్ నాట్యం? చూడలేదు అంటే ఎమ్మటనే శిల్పారామం వెళ్ళి చూడొచ్చు ఫ్రెండ్స్. చాలా బాగుంది. అక్కడ డ్యాన్స్ కూడా అసలు ఇరగదీస్తున్నారు. విఐపీలు, పెద్ద పెద్ద విఐపీలు కూడా ఉన్నారు ముందు. వాళ్ళు కూడా వచ్చి నాట్యం చూస్తున్నారంటే ఇంకా చెప్పలేం బ్రదర్స్. అర్జెంటుగా మీరు శిల్పారామంకి వెళ్ళిపోవచ్చు. ఎక్కడో కాదు, జూబ్లీ హిల్సే. మీరు ర్యాపిడో బుక్ చేసుకొని వెళ్ళొచ్చు శిల్పారామం అని. ఆటో వాళ్ళకి చెప్తే దింపేస్తారు. మాదాపూర్, జూబ్లీ హిల్స్. ఇక్కడ అసలు చాలా బాగుంటుంది. ఇంకా మనం ఇక్కడ ఎగ్జిట్కి వచ్చేస్తున్నాం దగ్గర. ఇక్కడ అలసిపోయి కూర్చున్నారు మా ఫ్రెండ్స్. రేణుక అలసిపోయింది. ఇక్కడ ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో అసలు. ఆ ఫ్లవర్స్ చూస్తుంటే తెంపి తీసుకొచ్చి తల్లో పెట్టుకోవాలని అంత క్యూట్గా ఉన్నాయి. సెక్యూరిటీలు అక్కడ ఉన్నారు, వాళ్ళు చూస్తే కొడతారు కదా, తెంపనియ్యరు. ఎక్కడంటే అక్కడ సెక్యూరిటీలు కూడా ఉన్నారు. మా ఫ్రెండ్ అలసిపోయింది, వాటర్ తాగుతుంది పందిలక్క. చాలా బాగుంది శిల్పారామం. ఇంకా మేము ఇక్కడ ఎగ్జిట్కి వచ్చేసినాం. ఇంకా మేము బయట వెళ్ళిపోవడానికి వచ్చేసినాం. ఇంకా చాలా బాగుంది. ఇంకా మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళి ఖాళీగా ఉన్న టైం చూసి వెళ్ళండి, మర్చిపోవద్దు. డ్యూటీ ఉన్న వాళ్ళు మీకు ఏదో రోజు ఆఫ్ వస్తుంది కదా, వెళ్ళి కంపల్సరీ చూడండి. ఇంత ఎంజాయ్ ఎక్కడ ఉండదు. ఇంకా ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ గట్ట గట్టి కొట్టండి.